ప్రజావాయిస్లో మొదటగా సిరాచుక్క డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. కన్ను కనిపించని నొప్పులు, చెవులు వినని కేకలు అవన్నీ నిశ్శబ్దంలో మింగి రోజుకో యుద్ధం చేసే యోధులు వీరు. రోడ్డు మీద వేసే వారి చిన్న అడుగే మన పరుగులకు మించిన ధైర్య గాథ. వారి వీల్చైర్ చక్రాలు తిరిగేది నేలపై కాదు, మనసు మీద పేరుకున్న భారాన్ని తోసుకుంటూ. చేతులు తడబడిన పనులు ఆగవు, హృదయం దడపడిన ఆశలు తగ్గవు. నేను చేయలేని మాట వారి నిఘంటువులో ఉండదు, అంటే వాళ్ళ డిక్షనరీలోనే ఉన్నారు. చూపు లేని వారు మన కంటికి చిక్కని అందాలను చూస్తారు. శబ్దం వినలేని వారు మనకు అందని శాంతిని వింటారు. మనలో కొంతమంది వారిని మనుషుల్లా చూడడానికి ఇష్టపడరు. చిరునవ్వు చిందించిన వారికి అది స్వర్ణం, ఒక చెయ్యి అందించిన వారికి అవే రెక్కలు. వారు చేసేది ప్రతిరోజు రగిలే యుద్ధ రంగమే. మనం వారిని దయతో కాదు, సమానత్వం అనే అర్థంతో చూడాలి. వికలాంగులు బలహీనులు కాదు, బలం యొక్క ప్రత్యక్ష రూపం, మనిషి ధైర్యానికి నిదర్శనం. బ్రెయిలీ లిపిని అందించిన, ఖగోళ శాస్త్రంలో అనేక ప్రయోగాలను వెలికి తీసిన, క్రీడా రంగంలో రాజకీయ రంగంలో సేవలను అందించిన వారిని స్మరిస్తూ ప్రజావాయిస్ తరపున వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మా రమేష్ గాన్ల వర్ధనపేట నుంచి మా రమేష్ అన్న రాసి పంపించిండు. వాస్తవంగా మనకు 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, వినడానికి చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ మనం ఏం చేయలేం. అబ్బా అస్సలు నాకు ఓపిక లేదు. నువ్వు వికలాంగుల దగ్గరికి పో, అన్నకి చేసేద్దాం అన్న చేసేద్దాం. కళ్ళు లేని వాళ్ళు ఎంత షార్ప్ ఉంటారు అంటే, నేను చాలా మాసప్ ట్యాంకులో ఒక అందులో హాస్టల్ ఉంటుంది, పీజీలు పిహెచ్లు చేస్తున్నారు. గిటార్లు తబలాలు ఏమన్నా కొడతారా వాళ్ళు వంట చేసుకోగలరు, వాళ్ళ వరకు మస్తు కొడతారు అనుకో, జబర్దస్త్ కొడతారు. వాళ్ళది కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తాను. అటువంటి బిడ్డలు ఎక్కడ కూడా నేను పైకి రావాలని ప్రతి క్షణం వాళ్ళకు ఆ దేవుడిచ్చిన అంగవైకల్యంతో క్షణం ఆరాటపడుతూ నేను పైకి రావాలని ట్రై చేస్తూ ఉంటారే. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతాం. మనకున్న తేడా ఇటువంటి బిడ్డలను పైకి తీసుకెళ్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటే, ఆ శైలజ అనే ఆ డైరెక్టర్ పోస్ట్లో కూర్చొని వాళ్ళకు వచ్చే వీల్ చైర్లను కూడా లోపల మెక్కి వాక్ చాతుర్యంతో మంత్రులను కట్టడి చేస్తూ ఉంది శైలజ. మరి ఏం చేస్తూ ఉంది శైలజ, మీరే చెప్పండి.